హైవేస్ మనం నిన్నో మొన్నో మాట్లాడుకున్న వీడియో కూడా నిల్చున్నాం. అదెట్టా పైరసీ ఆయన అదెట్టా ఏపీ లోకల్ టీవీలో ప్లే చేశారు. ఆ లోకల్ టీవీ మీద మీకు కోపమా లేదు అన్నప్పుడు నిజంగానే వాళ్ళు చేశారా లేదు అన్నప్పుడు వాంటెడ్గా మీరే గేమ్ చేంజర్ సినిమా థియేటర్కి వెళ్ళాల్సిన అవసరంలా టీవీలో కూడా వస్తుందని చెప్పేసి పబ్లిసిటీ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుకున్నాం. మనం ఆ రోజు మాట్లాడుకునేది ఏంటి, ట్రైలర్లో అర్థమైందిరా అంటూ సూర్య మన రామ్ చరణ్ అంటే అయితే రాసివురా అని అంటే రాక రా సారక సార్ అంటున్నాడు కదా, అది ట్రైలర్లో వచ్చిన క్లిప్పింగ్. అది దానిని అందరూ అదే షేర్ చేస్తున్నారు. అదేమంటే టీవీలో ప్లే అయింది అంటున్నాడు. ట్రైలర్ వేస్తుంటే టీవీలో చెప్పి మనం మాట్లాడుకున్నాం. రియాలిటీ ఏంటంటే సినిమా వేశారంట, కాకినాడ ఏరియాలో పడిందంట. ఏపీ లోకల్ టీవీకి సంబంధించి ఆ వ్యక్తి ఎవరంటే అప్పలరాజు. సైబర్ కంప్లైంట్ ఆల్రెడీ దిల్ రాజు టీం ఇచ్చారు. ఏమని, థియేటర్ ఎవరైతే హెచ్డి ప్రింట్ తీసుకెళ్లి ఆన్లైన్లో పెట్టారో వాళ్ళు ముందుగా డీల్ మాట్లాడారు. ఏమని, మీరు మాకు ఇంత డబ్బులు ఇస్తే మేము ఆన్లైన్లో పెట్టం లేదా పెట్టేస్తామని. మేమేమో ఏం చేసుకోండి చెప్పేసి వాళ్ళు అన్నారు. వీళ్ళు పెట్టేశారు. వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళ దగ్గర డీటెయిల్స్తో సైబర్ కంప్లైంట్ ఇచ్చున్నారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఎప్పుడైతే ఏపీ లోకల్ టీవీ అని ఏపీలో ప్లే అయిందో, ఏకంగా టీవీలోనే వచ్చిందో, దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ని ట్యాగ్ చేసేసి పోస్టులు పెట్టారు. దెన్ ఇక సైబర్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారు, రంగంలోకి దిగారు. ఎవరు ఎక్కడ ఏంటి క్రాస్ చెక్ చేస్తా పోతుంటే ఈ అప్పలరాజు ప్లే చేసేది తెలిసింది. మనోడి దగ్గర కొత్త సినిమా లిస్ట్ చాలా ఉందంట. సీరియస్లీ ఓలల్లో కొంతమంది ఎందుకు ఇంత ఫూలిష్గా ఉంటారో నాకు ఇప్పుడు అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కాదు. ఇవన్నీ మా చిన్నప్పుడు కూడా, మాది గుంటూరు పక్కన ప్రతిపాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ గుంటూరులో కలిసినట్టు అయిపోయింది ఊరు. కానీ గతంలో ఎలా ఉండేదంటే చాలా 17 కిలోమీటర్ల పైనే. ఇప్పుడు అంతే అనుకోండి. కాకపోతే అంటే మధ్యలో రోడ్లు రిమైనింగ్ అన్ని బాగున్నాయి, వెహికల్స్ అన్ని డైలీ ట్రావెల్ చేస్తున్నారు అంతా కూడా. దానివల్ల మా ఊర్లో 3 థియేటర్లు ఒకటి మిగిలినట్టుంది. అది ఒకటి కూడా ఉందో లేదో ఐడియా లేదు. గతంలో ఏమైంది, ఈ ఊర్లోని థియేటర్లో సినిమా వస్తే సినిమా, గుంటూరు అంటే ఎవరో ఒకరిద్దరు అంతే. ఆ గుంటూరులో ప్లే అవుతున్న సినిమాలు అంటే కొత్తవి, అవి లోకల్ టీవీలో వేసేసేవాళ్ళు ఇక్కడ కేబుల్ టీవీల్లో. అప్పుడు నాకు అనిపించేది ఆయనకి గుంటూరు ఎందుకులే, ఈ టీవీలో చూడొచ్చు కదని ఫీల్. అలాగే గేమ్ చేంజర్ సినిమా సంబంధించి కూడా చాలా మంది అలాగే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు థియేటర్కి ఎందుకు లేరా, పైరసీ వచ్చింది అన్నారు కదా, సరే పైరసీ వద్దు టీవీలో వేస్తారు చూద్దాంలే. ఎంత దారుణం చెప్పండి. మొత్తానికి అరెస్ట్ చేశారు.